సో మెయిన్గా చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్స్ గురించి. అందరూ ప్రతి ఒక్క యాక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ అసలు క్లాప్స్ కొట్టి చేతులు ఎత్తాయి, ఆ లెవెల్ ఉంది సెకండ్ హాఫ్ మొత్తం. ఎక్సలెంట్గా ఉంది సెకండ్ హాఫ్ అసలు. ఒక్కొక్కసారి ఇంకోసారి నాని బ్రాండెడ్ ఏంటో చూపించారు సినిమాలో అయితే. నెక్స్ట్ లెవెల్ డెఫినెట్గా ఆయన చెప్పిన మాట ప్రకారం 2 times చూడవచ్చు, ఆ లెవెల్ ఉంది ఈ సినిమా అయితే. ఆయనైనా లేదంటే వాళ్ళ చిన్నపిల్లల యాక్టింగ్ అయినా సరే. మెయిన్గా చెప్పుకోవాలి శివాజీ గారి యాక్టింగ్ గురించి. మంగపతిగా అసలు నెక్స్ట్ లెవెల్ చేశారు. తెలుగులో ఎవరైనా కంబ్యాక్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ దీని గురించి మాట్లాడుకోవాలి, ఆ లెవెల్ యాక్ట్ చేశాడు. ఫస్ట్ లెవెల్ అయితే చూసారు భయం వేస్తుంది, అరే ఏం ఇట్లా యాక్ట్ చేస్తారని చెప్పి భయం వేస్తుంది, ఆ లెవెల్ యాక్ట్ చేశాడు. నెక్స్ట్ డైరెక్షన్ చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే రైటింగ్ అన్న. సో ఎక్కడ కూడా ఒక బోర్ కొట్టకుండా సెకండ్ హాఫ్ మొత్తం రైటింగ్ అసలు పీక్స్ ఆడేశారు. మొత్తం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే రైటింగ్ నెక్స్ట్ లెవెల్ రైటింగ్ నెక్స్ట్ లెవెల్ డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీ లేదు. మేబీ నాని గారు ఈ మూవీ కోసం ఏమో జైబీఎంకి బాగా హట్ అయ్యారు, ఈ మూవీ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుని హట్ అయ్యారు. మేబీ నేషనల్ అవార్డ్ కంటెంట్ వచ్చేంత ఇదైతే ఉంది సెకండ్ హాఫ్లో అయితే. చాలా బాగా అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి చదువుకోయినా ప్రతి ఒక్కరికి లా అనేది తెలియాలి. సో లా తెలిస్తే ఎలా బయట ఎలా బిహేవ్ చేయాలి, లేదంటే ఒక తప్పు చేస్తే ఎలా మన శిక్ష పడుతుంది అనేది తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలన్న. సో ఒక మంచి సోషల్ మెసేజ్ అవుతుంది. 100%. ఎందుకంటే చాలా మంది లా తెలియదు. సో వాళ్ళు తెలుసుకుంటే మేబీ ఒక చిన్నపిల్లాడని ఒక ఇంటర్ డిగ్రీ చదువు పిల్లడంటే బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని టీచ్ చేయడం వాడికి తెలియదు. ఇన్ కేసు నేను దొరికిపోతే నాకు ఎలాంటి శిక్ష పడుతుందని వాడికి తెలియదు. ఇన్ కేసు తెలిస్తే అలాంటి తప్పులు జరగవు. సో వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో వాటిలో కూడా ఈ ఇలాంటి రాసుకుని ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. అండ్ వాళ్ళు కూడా తప్పులు చేయకుండా ఉంటారు. సెకండ్ హాఫ్ చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ ప్రతి సీన్ అసలు ఎవ్రీ 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే సీన్స్ అయితే పడ్డాయి. జనరల్గా ఒక మాస్ సీన్స్కి మనం విజల్ వేస్తాం, క్లాప్స్ కొడతాం. అలాంటి మాస్ సీన్ కంటే ఎక్కువ లెవెల్లో క్లాప్స్ కొట్టే విజిల్ కొట్టే సీన్స్ అయితే కోర్టులో చాలా ఉన్నాయి. డెఫినెట్గా గుర్తొస్తాయి. వాళ్ళు చేసిన తప్పులు గుర్తొస్తాయి. ఇన్ కేసు వాళ్ళు దొరికిపోయి ఉంటే అరే మా సిచ్యువేషన్ ఏంటి అన్న ఇవైతే గుర్తొస్తుంది.